హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు కానీ స్వాగతం. ఈరోజు బెండకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలని చూస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసి దూరగా వేయించుకోండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమి లేదు. ఇది ఫ్రై, అలాగే కొంచెం మనకి పులుసులాగా కూడా ఉంటుంది. ఇదిగో బెండకాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే జిగురుగా లేవు, కానీ ఒకప్పుడైతే ఎక్కువగా జిగురుగా ఉండేవి. చిన్నగా ఉన్నప్పుడు బెండకాయలు తింటే ఎక్కువగా లెక్కలు వస్తాయి అనేవాళ్ళు కదా, ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళం కదా. ఇప్పుడు పిల్లలు కూడా ఇలానే ఉన్నారండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెము సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ తగినంత మోతాదులో అనేది వేసేసుకోండి. సగం ఉడికి వేగిన తర్వాత వేసుకుంటే జిగురు అనేది ఎక్కువగా ఉండకుండా చక్కగా వేగిపోతుందండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అనేది వేసి మగ్గపెట్టుకోండి. ఎందుకంటే ఇది బెండకాయ అనేది నలగకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మగ్గిపోయింది కదా, చక్కగా మనం రైస్లో కానీ దేంట్లోకైనా కలుపుకోవడానికి వస్తుందండి. ఈ విధంగా ఒక 4-5 నిమిషాలు వేగించిన తర్వాత కొంచెం కారం, తగినంత కారం అనేది వేసేసుకోండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూర అనేది, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెము బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అనేది వేసేయండి. ఇంకా ఈ బెండకాయలోకి ఈ చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఇదిగో చూడండి, కూర అనేది రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే కొంచెం జీలకర్ర, మెంతుల పొడి అనేది వేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ